వ్యవసాయం చేసే వాళ్ళని ఒక కులంలాగా పెట్టేసింది. దాంతోపాటు పశువుల కాపర్లని అంటే పశువులు మేపుకునేటువంటి వాళ్ళని ఇంకొక కులంలాగా పెట్టింది. పని చేసుకునేటువంటి వాళ్ళు లేబర్స్ ఉంటారు, కార్మికులు అనేటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళని ఒక వర్గంగా పెట్టింది. అలా కాకుండా అడ్వైజులు ఇచ్చేటువంటి వాళ్ళు, సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళు ఉంటారు రాజుకు, అటువంటి వాళ్ళని ఒక కులంగా పెట్టింది. అలా కాకుండా జ్యుడిషియరీకి సంబంధించినటువంటి వాళ్ళు, న్యాయ సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళు ఉంటారు, న్యాయాధికారులు అనేటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఒక కులంగా చెప్పింది. దానితో పాటు ఈ సమాజం ఎలా ఉండాలి అనేటువంటి సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు ఫిలాసఫర్స్, తాత్వికవేత్తలు అనేటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళని ఒక వర్గంగా పెట్టింది. అంటే మెగస్తనీస్ చెప్పినటువంటి ఆ 7 కులాలు సపరేటు, అదే అర్థశాస్త్రం చెప్పినటువంటి ఈ 5 కులాలు సెపరేటు. అర్థశాస్త్రం ఎలా చెప్పింది? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, చండారులు అనేటువంటి వాళ్ళ గురించి చెప్తే ఈయన వృత్తుల ఆధారంగా చెప్పడం జరిగింది. ఎవరు? మెగస్తనీస్ అనేటువంటి వ్యక్తి. అంటే చేసే పని ఆధారంగా వ్యవసాయం చేసే వాళ్ళందరూ ఒక కులము, పశు పోషకులందరూ కూడా ఒక కులము, పని చేసుకునే వాళ్ళందరూ కూడా ఒక కులము, న్యాయం చెప్పేటువంటి వాళ్ళందరూ ఒక కులము, ఫిలాసఫీ గురించి చెప్పేటువంటి వాళ్ళు ఒక కులము, ఇలా డిఫరెంట్ కులాలు ఎన్నున్నాయి? 7 కులాలు ఉన్నాయి అని ఎవరు చెప్పారు? మెగస్తనీస్ రాసినటువంటి ఇండికా అనేటువంటి బుక్ చెప్పింది. ఈ మెగస్తనీస్ రాసినటువంటి బుక్లో కరువు కాటకాల గురించి చెప్పిందా? చెప్పలేదు. అంటే కరువు కాటకులు అసే చెప్పలేదు అంటే ఏమని చెప్పింది? కరువులే లేవు అని చెప్పింది, కరువులే రాలేదు అని చెప్పింది. అంటే పాటలీపుత్రం పెద్ద పట్టణం అని చెప్పింది, బంగారు పట్టలు పెట్టేటువంటి చీమలు ఉన్నాయి అని చెప్పింది. అంటే ఈ స్ట్రాబో అనేటువంటి ఒక గ్రీకు పండితుడు ఏమన్నాడు అంటే, స్ట్రాబో అనేటువంటి వ్యక్తి మెగస్తనీస్ చెప్పేవన్నీ కూడా అబద్ధాలే, ఆయన చెప్పినవన్నీ కూడా అబద్ధాలే, అన్నీ కూడా ఫాల్స్ న్యూస్ చెప్పాడు అని చెప్పేసి ఎవరు చెప్పారు? స్ట్రాబో అనేటువంటి వ్యక్తి ఈ మెగస్తనీస్ అనేటువంటి వ్యక్తిని అంటే ఫాల్స్ న్యూస్ని స్ప్రెడ్ చేసినటువంటి వ్యక్తిలాగా, అబద్ధాలు చెప్పినటువంటి వ్యక్తిలాగా చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను సమాజం గురించి చెప్తున్నాను. సమాజంలో 5 వర్ణాల గురించి చెప్పాను, బానిస వ్యవస్థ గురించి చెప్పాను, మెగస్తనీస్ చెప్పినటువంటి 7 కులాల గురించి చెప్పాను. దానితో పాటు ఈ సమాజంలో బాల్య వివాహాలు అనేటువంటివి ఉన్నాయి, చైల్డ్ మ్యారేజెస్ అనేటువంటివి ఉన్నాయి. దానితో పాటు చైల్డ్ మ్యారేజెస్ అనేటువంటి వాటితో ఉండడంతో పాటు స్త్రీల పైన కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేటువంటి ఉండేటివి. అంటే స్త్రీల పైన డిస్క్రిమినేషన్ అనేటువంటిది ఉండేది, వివక్షత అనేటువంటిది ఉండేది. స్త్రీల పైన డిస్క్రిమినేషన్ అనేటువంటిది ఉండేది, వివక్షత అనేటువంటిది ఉండేది. అంటే వాళ్ళకి చదువుకునే విషయంలో రెస్ట్రిక్షన్స్ ఉండేటివి, మ్యారేజ్ విషయంలో రెస్ట్రిక్షన్స్ ఉండేటివి, చైల్డ్ మ్యారేజెస్ అనేటువంటివి, బాల్య వివాహాలు అనేటువంటివి ఉండేటివి. దానితో పాటు విడో రీమ్యారేజెస్కి పర్మిషన్స్ అనేటువంటివి ఉండేవి కాదు, వితంతు పునర్వివాహాలకి పర్మిషన్స్ ఉండేవి కాదు. అంటే ఆ కాలంలో స్త్రీల పైన వివక్షతలు అనేటువంటివి ఉండేవి. వాళ్ళ యొక్క మ్యారేజ్లో కానీ, వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్లో కానీ, లేకపోతే వాళ్ళ యొక్క ఆక్యుపేషన్లో కానీ రెస్ట్రిక్షన్స్ అనేటువంటివి ఉన్నాయి. అందుకే స్త్రీల పైన వివక్షతలు ఉన్నాయి ఆ కాలం నాటి సమాజంలో. దానితో పాటు స్త్రీల పైన వివక్షతలు అనేటువంటివి ఉండడంతో పాటు ఈ కౌటిల్యుడు అనేటువంటి వ్యక్తి రాసినటువంటి అర్థశాస్త్రం అనేటువంటి బుక్కులో, కౌటిల్యుడు రాసినటువంటి అర్థశాస్త్రం అనేటువంటి బుక్కు మనకు ఎన్ని రకాల వివాహ పద్ధతులు ఉన్నాయి? 8 రకాల అష్ట వివాహాలు. ఈ అష్ట వివాహాలలో కౌటిల్యుడి యొక్క అర్థశాస్త్రం మొదటి 4 వివాహాలనే యాక్సెప్ట్ చేసింది. మీకు చెప్పాను, మొదటి 4 వివాహాలు అంటే ఏంటివి? ఫస్ట్ది దైవ వివాహం, రెండోది హర్ష వివాహం అనేటువంటిది, మూడోది ప్రజాపత్య వివాహం అనేటువంటిది, ఇంకొకటి
బ్రహ్మ వివాహం అనేటువంటిది, బ్రహ్మ వివాహం, దైవ వివాహం, హర్ష వివాహం, ప్రజాపత్య వివాహం. ఈ 4 రకాల మ్యారేజెస్కే పర్మిషన్ ఉంది. ఈ 4 రకాల వివాహాలని సమాజం యాక్సెప్ట్ చేసింది. రిమైనింగ్ 4 వివాహాలను యాక్సెప్ట్ చేయలేదు. కౌటిల్యుడు రాసినటువంటి అర్థశాస్త్రం కూడా మొదటి 4 మ్యారేజెస్కే, అంటే వేదకాలంలో ఉండేటువంటి 8 రకాల వివాహ పద్ధతుల్లో మొదటి 4 వివాహాలకే పర్మిషన్ ఇచ్చింది, యాక్సెప్ట్ ఇచ్చింది. మిగతా 4 వివాహాలు అంటే ఏంటి? గాంధర్వ వివాహం, అసుర వివాహం, రాక్షస వివాహం, పైశాచిక వివాహం. గాంధర్వ వివాహం, అసుర వివాహం, రాక్షస వివాహం, పైశాచిక వివాహం. ఈ నాలుగింటికి మాత్రం అలవెన్స్ లేదు, పర్మిషన్ లేదు, సమాజం యాక్సెప్ట్ చేయటం లేదు అని ఏ బుక్ చెప్తుంది? అర్థశాస్త్రం. అర్థశాస్త్రం అనేటువంటి బుక్ మొత్తం 8 రకాల వివాహాల్లో 4 రకాల వివాహాలకే యాక్సెప్టెన్సీ ఇచ్చింది. మిగతా 4 రకాల వివాహాలకు యాక్సెప్టెన్సీ ఇవ్వలేదు. ఇలా సమాజంలో అన్ని వర్ణాల ప్రజలు ఉండేటువంటి వాళ్ళు, 5 వర్ణాల ప్రజలు ఉండేటువంటి వాళ్ళు అని చెప్పడం జరిగింది. ఎవరు అంటే అర్థశాస్త్రం అనేటువంటిది. సమాజంలో స్త్రీలపైన వివక్షతలు అనేటువంటి ఉన్నాయి, డిస్క్రిమినేషన్ ఉన్నాయి. వాళ్ళపైన ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండేటివి అంటే చదువుకునేట్లాగా, అంటే ఈక్వల్గా పురుషులతో పాటు చదువుకునేటువంటి స్వేచ్ఛ లేదు. తమ యొక్క మ్యారేజ్ని డిసైడ్ చేసుకునేటువంటి స్వేచ్ఛ లేదు. విడోరీ మ్యారేజ్ చేసుకునేటువంటి స్వేచ్ఛ లేదు. అందుకని సమాజంలో స్త్రీ యొక్క స్థాయి పురుషులతో పోల్చుకుంటే తక్కువగా ఉండేది. దానితో పాటు ఈ కాలం నాటి సొసైటీలో ప్రాస్టిట్యూషన్, వేశ్యావృత్తి అనేటువంటిది ఉండేది. ఈ వేశ్య అనేటువంటి వృత్తి ఉండేది. ఈ ప్రాస్టిట్యూటర్స్ని ఏమని పిలిచేవాళ్ళు అంటే గణికలు. వేశ్యలని ఏమని పిలిచేవాళ్ళు అంటే గణికలు అని పిలవడం జరిగింది. మరి ఈ ప్రాస్టిట్యూటర్స్ అనేటువంటి వాళ్ళకి సంబంధించి ఒక శాఖ కూడా ఉండేది. దానికి ఏమని పిలిచాం? గణికాధ్యక్ష. అంటే ఈ ప్రాస్టిట్యూటర్స్ అనేటువంటి వాళ్ళందరినీ కూడా మెయింటైన్ చేసేటువంటి ఒక బాడీ ఉంటుంది, ఒక శాఖ ఉంటుంది. దానిని గణికాధ్యక్ష అని పిలవడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి కూడా ట్యాక్సెస్ అనేటువంటివి కలెక్ట్ చేసేటువంటి వాళ్ళు, ఇప్పుడు చూద్దాం. అర్థశాస్త్రం అనేటువంటి బుక్ కూడా ఈ గణికలు అనేటువంటి వాళ్ళ గురించి చెప్పింది. అర్థశాస్త్రం అనేటువంటిది కూడా వేశ్యావృత్తి గురించి కూడా చెప్పింది, ప్రాస్టిట్యూషన్స్ గురించి చెప్పింది. ఈ ప్రాస్టిట్యూటర్స్ అనేటువంటి వాళ్ళ దగ్గర నుంచి ట్యాక్స్లు కలెక్ట్ చేయడంతో పాటు ఒక్కొక్కసారి వీళ్ళని ఎందుకోసం ఉపయోగించుకుంటారు అంటే తమ యొక్క శత్రురాజులని ఓడించడానికి కూడా ఇటువంటి వాళ్ళని ఉపయోగించుకోవడం జరిగింది. బాగా అందంగా ఉండేటువంటి వాళ్ళని, అంటే ఎలా ఒక గూఢాచారులాగా ఉపయోగించుకోవడం జరుగుతుంది. తమ పనిని నెరవేర్చుకోవడం కోసం ఇటువంటి వాళ్ళని ఎవరి దగ్గరికి పంపిస్తారు అంటే సీక్రెట్గా శత్రురాజుల దగ్గరికి పంపించి వాళ్ళని మొత్తాన్ని కూడా ఈమె కంట్రోల్లోకి తెచ్చుకున్న తర్వాత ఆమె ద్వారా రాజ్యాన్ని మొత్తాన్ని కూడా ఓడించేటువంటి అటువంటి సిస్టమ్ కూడా ఉండేది ఆ రోజుల్లో. అంటే ఈ ప్రాస్టిట్యూటర్స్ లేకపోతే వేశ్యల్ని ఒక్కోసారి పరిపాలనలో శత్రురాజులు అనేటువంటి వాళ్ళని ఓడించడానికి కూడా ఈ సిస్టమ్ను ఉపయోగించుకున్నారు అని ఎవరు చెప్తున్నారు? అర్థశాస్త్రం అనేటువంటి బుక్. ఎవరు చెప్తున్నారండి? అర్థశాస్త్రం. అంటే వేశ్యావృత్తి అనేటువంటిది అఫీషియలా, అనఫీషియలా? అఫీషియల్. రాజరికం అంటే వేశ్యావృత్తి అనేటువంటి దాన్ని రాజరికం గుర్తించింది. దాని దగ్గర నుంచి ట్యాక్స్లు కూడా కలెక్ట్ చేస్తుంది. ఈ ట్యాక్సెస్ అనేటువంటివి కలెక్ట్ చేసేటువంటివి, అంటే ట్యాక్సెస్ అనేటువంటివి కలెక్ట్ చేస్తున్నటువంటి ఆ శాఖని, లేకపోతే దాన్ని మెయింటైన్ చేస్తున్నటువంటి శాఖని ఏమని పిలిచాం? గణికాధ్యక్ష అని పిలిచాం. ఎప్పుడు కూడా అడిగేటువంటి బిట్టండి, గణిక అంటే ఎవరు అంటారు. గణిక అంటే వేశ్యలు, ప్రాస్టిట్యూటర్స్ అనేటువంటి వాళ్ళు. ఇది సొసైటీకి సంబంధించినటువంటిది. నెక్స్ట్ రిలీజియస్ సిచ్యుయేషన్స్, మత పరిస్థితులు అనేటువంటివి. మత పరిస్థితులు
రిలీజియన్. దీనికి సంబంధించి పెద్దగా మనం చెప్పుకోవాల్సిందంతా ఏమీ లేదండి. ఇక్కడ చూడండి, మౌర్యుల కాలంలో మొదటి రాజు ఎవరు? చంద్రగుప్త మౌర్యుడు. చంద్రగుప్త మౌర్య అనేటువంటి వ్యక్తి ఏ రిలీజియన్ని యాక్సెప్ట్ చేశాడు? ఏ రిలీజియన్ని ఫాలో అయ్యాడు? జైనిజాన్ని ఫాలో అవ్వడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం, బిందుసారుడు అనేటువంటి వ్యక్తి ఏ రిలీజియన్ని ఫాలో అయ్యాడు? అజీవక రిలీజియన్ని ఫాలో అయ్యాడు. నెక్స్ట్, అశోక అనేటువంటి వ్యక్తి ఏ రిలీజియన్ ఫాలో అయ్యాడు? బుద్ధిజాన్ని ఫాలో అవ్వడం జరిగింది. నెక్స్ట్, సంప్రతి అనేటువంటి వ్యక్తి జైనిజాన్ని ఫాలో అవ్వడం జరిగింది. అంటే అఫీషియల్ రిలీజన్ అనేటువంటిది మౌర్యులందరూ కూడా ఒకే మతాన్ని ఫాలో అయ్యారా? లేదు, ఒక్కొక్క రాజు ఒక్కొక్క మతాన్ని ఫాలో అవ్వడం జరిగింది. చంద్రగుప్త మౌర్యుడు అనేటువంటి వ్యక్తి జైనిజాన్ని ఫాలో అయితే, బిందుసారుడు అనేటువంటి వ్యక్తి అజీవక రిలీజియన్ని, అశోకుడు అనేటువంటి వ్యక్తి బుద్ధిజాన్ని, సంప్రతి అనేటువంటి వ్యక్తి జైనిజాన్ని ఫాలో అవ్వడం జరిగింది. రాజులు అనేటువంటి వాళ్ళు ఏ రిలీజియన్ని ఫాలో అయినప్పటికీ తమ యొక్క ప్రజలపైన మీరు అదే మతాన్ని ఫాలో అవ్వాలి అనేటువంటి రెస్ట్రిక్షన్స్ ఏమీ తీసుకురాలేదు, ప్రెజర్ చేయలేదు. అంటే రాజులు అనేటువంటి వాళ్ళు అధికార మతాన్ని ఏమీ ప్రకటించలేదు. ప్రజలందరూ కూడా ఈ మతాన్నే స్వీకరించాలి, ఈ మతాన్నే ఫాలో అవ్వాలి అని ప్రజలపైన రెస్ట్రిక్షన్స్ అనేటువంటివి ఇంపోజ్ చేయలేదు. దట్ మీన్స్ ఈ మౌర్యన్ డైనాసిటీ అనేటువంటిది ఒక సెక్యులర్ డైనాసిటీ, అంటే ఒక లౌకిక రాజ్యం ఇది. అంటే సెక్యులర్ థాట్స్ని కలిగి ఉండేది, లౌకికమైనటువంటి భావాలను కలిగి ఉండేది. ప్రజలపైన మతానికి సంబంధించి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ని ఇంపోజ్ చేయలేదు రాజులు అనేటువంటి వాళ్ళు. వాళ్ళ యొక్క ఇష్టానికే వదిలేయడం జరిగింది. ప్రజలు మీ నచ్చినటువంటి మతాన్ని యాక్సెప్ట్ చేసుకోండి, ఫాలో చేసుకోండి అని చెప్పడం జరిగింది. ఈ మౌర్యుల కాలంలో ప్రధానంగా సమాజంలో ఉండేటువంటి మతాలు రెండు, అవి బుద్ధిజం మరియు జైనిజం అనేటువంటివి. సమాజంలో ప్రధానంగా ప్రజలు ఫాలో అయినటువంటి రెండు మతాలు ఏంటి అంటే బుద్ధిజం మరియు జైనిజం. బుద్ధ జైన మతాలను ప్రజలు ఎక్కువగా ఫాలో అవ్వడం జరిగింది. వైదిక మతము అనేటువంటిది అంతగా ప్రయారిటీలో లేదు. వైదిక మతము అనేటువంటిది ఈ బౌద్ధ జైన మతాల ఫలితంగా తన యొక్క ప్రయారిటీ అనేటువంటిది లాస్ అయిపోయినటువంటి స్టేజ్లో ఉంది. తన యొక్క ప్రయారిటీ అనేటువంటిది కోల్పోతున్నటువంటి స్టేజ్లో ఉంది. అంటే బౌద్ధ జైన మతాలు అనేటువంటివి ఎక్కువ ప్రయారిటీలో ఉన్నాయి, బుద్ధిజం జైనిజం అనేటువంటివి ఎక్కువ ప్రయారిటీలో ఉన్నాయి. మిగతా మతాలు ప్రయారిటీలో లేవు. ఈవెన్ హిందూ మతాన్ని ఓల్డ్ నేమ్ ఏమని చెప్పాను? వైదిక మతము అనేటువంటిది తన యొక్క ప్రయారిటీని లాస్ అయిపోయింది బౌద్ధ జైన మతాల ఫలితంగా. ప్రజలు పెద్దగా ఫాలో అవ్వట్లేదు వైదికము లేకపోతే హిందూ మతాన్ని. అందుకే తర్వాత కాలంలో హిందూ మతం తనను తాను రెనోవేట్ చేసుకుంది, తనను తాను మార్చుకుంది, పరిస్థితులకు అనుగుణంగా తను కూడా మారిపోయింది. ఎవరు అంటే హిందూ మతం, అంటే వైదిక మతము అనేటువంటిది. వైదిక మతం తనను తాను మార్చుకొని ఎలా మారింది? హిందూ మతం లాగా మారింది. అది ఎలా మారింది అనేటువంటిది గుప్తుల కాలంలో చెప్పుకుందాం. ఇది దేనికి సంబంధించిందండి? మత పరిస్థితులు అనేటువంటివి. అంటే మతానికి సంబంధించి ఇక్కడ ఏమైనా కూడా డిస్టర్బెన్సెస్ కానీ, డిస్ప్యూట్స్ కానీ, టెన్షన్స్ కానీ ఏమీ లేవు. మతపరమైనటువంటి తగాదాలు లేకపోతే మతపరమైనటువంటివి ఎటువంటి టెన్షన్స్ అనేటువంటివి లేవు. ఎందుకంటే రాజులు అనేటువంటి వాళ్ళు ఈ మతాన్నే తీసుకోవాలి అని ప్రజలపైన ఎటువంటి రెస్ట్రిక్షన్స్ అనేటువంటివి ఇంపోజ్ చేయలేదు. ప్రజలకు నచ్చినటువంటి మతాన్ని వాళ్ళు ఫాలో అవ్వడం జరిగింది. ప్రజలకు నచ్చినటువంటిది ఫాలో అయ్యారు. అంటే ఈ మౌర్య సామ్రాజ్యం అనేటువంటిది ఒక సెక్యులర్ స్టేట్ లాగా చెప్పచ్చు, ఒక లౌకిక రాజ్యంగా చెప్పచ్చు ఈ మౌర్యన్స్ డైనాసిటీ అనేటువంటి దాన్ని. ఇప్పుడు మీకు కల్హనుడు అనేటువంటి వ్యక్తి ఒక బుక్ గురించి చెప్పింటాను. రాసినటువంటి బుక్ పేరేంటి? రాజతరంగిణి అనేటువంటి బుక్ ఏం చెప్తుంది?
కాశ్మీర్ని రూల్ చేసినటువంటి రూలర్స్ గురించి చెప్తుంది. అశోకుడు గురించి చెప్పిందా? ఏమని చెప్పింది? శ్రీనగర్ను నిర్మించాడు అశోకుడు అని చెప్తుంది. యాక్చువల్గా ఈ శ్రీనగర్ అయినా కాశ్మీర్ అయినా ఈ ప్రాంతమంతా కూడా ఇనీషియల్గా శైవిజానికి సంబంధించింది, శైవ మతానికి సంబంధించింది. ఇనీషియల్గా జమ్మూ కాశ్మీర్ అనేటువంటి ప్రాంతంలో ఏ రిలీజన్ ఎక్కువగా ఫాలో అయ్యారండి? శైవము. అంటే 10వ సెంచరీ వరకు కూడా, 1000వ సంవత్సరం వరకు కూడా అక్కడ హిందూ మతం అనేటువంటిది ఉండేది. శైవ మతం అనే ప్రజలందరూ కూడా శైవ మతాన్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు ఎక్కడ అంటే జమ్మూ కాశ్మీర్లో. కాకపోతే ముస్లింల యొక్క దండయాత్రల ఫలితంగా, ముస్లిం రూలర్స్ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఫలితంగా శైవ మతం ప్లేస్లో ఏ మతం ఎక్కువ ప్రయారిటీలోకి వచ్చింది అంటే ఇస్లాం అనేటువంటిది ముస్లింలు అనేటువంటి వాళ్ళు ప్రయారిటీలోకి రావడం జరిగింది. అది రాకముందు జమ్మూ కాశ్మీర్ అనేటువంటిది ఏ మతానికి సంబంధించింది? శైవ మతానికి సంబంధించింది. కల్హనుడు రాసినటువంటి రాజతరంగిణి అనేటువంటి బుక్ ఏం చెప్తుంది అంటే ఈవెన్ అశోకుడు కూడా శైవ మతానికి సంబంధించిన వ్యక్తే అని చెప్పింది. అశోకుడు యొక్క కొడుకుంటాడు జలౌకుడు అనేటువంటి వ్యక్తి. అశోకుడు యొక్క కొడుకు ఎవరు అంటే జలౌక అనేటువంటి వ్యక్తి. అశోకుడు యొక్క కొడుకైనటువంటి జలౌక అనేటువంటి వ్యక్తి అశోకుడి తర్వాత, అశోకుడు చనిపోయిన తర్వాత తక్షశిల అనేటువంటి ప్రాంతాన్ని రూల్ చేస్తున్నాడు. తక్షశిల ప్రాంతము అంటే ఏ ప్రాంతం? వాయువ్య భారతదేశం. అంటే అశోకుడి తర్వాత ఈ జమ్మూ కాశ్మీర్ అంటే ఇక్కడ ఉండేటువంటి కాశ్మీర్ ప్రాంతాన్ని, వాయువ్య భారతదేశాన్ని ఎవరు రూల్ చేశారు అంటే జలౌకుడు అనేటువంటి వ్యక్తి రూల్ చేశాడు. ఈ జలౌకుడు అనేటువంటి వ్యక్తి శైవ మతాన్ని అంటే ఫాలో అవ్వడం జరిగింది. శైవ మతాన్ని అంటే లార్డ్ శివను వర్షిప్ చేశాడు అని ఏ బుక్ చెప్తుంది? రాజతరంగిణి. ఎవరు రాశారు? మళ్ళీ చెప్తాను చూడండి. ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ కల్హనుడు రాసినటువంటి రాజతరంగిణి దేని గురించి చెప్తుంది? కాశ్మీర్ను పరిపాలించిన రాజుల గురించి, వాళ్ళ యొక్క చరిత్రలు చెప్తుంది. యాక్చువల్గా రాజతరంగిణి ప్రకారం కాశ్మీర్ అనేటువంటి దాన్ని హిందూ రాజులు రూల్ చేశారు. హిందూ రాజుల కాలంలో శైవ మతము అనేటువంటిది ఎక్కువగా ప్రయారిటీలో ఉంది కాశ్మీర్లో. ఈ బుక్ ప్రకారం అశోకుడు అనేటువంటి వ్యక్తి శ్రీనగర్ను నిర్మించాడు. అశోకుడు అనేటువంటి వ్యక్తి శైవ మతానికి కూడా ఫాలో అయ్యాడు. అంటే శైవాన్ని కూడా ఎంకరేజ్ చేశాడు. ఆయన బుద్ధిజాన్ని ఫాలో అయినప్పటికీ రిమైనింగ్ మతాలను వ్యతిరేకించాడా? వ్యతిరేకించలేదు. అంటే అశోకుడు అనేటువంటి వ్యక్తి ఈ కాశ్మీర్ ప్రాంతంలో శైవ మతానికి సంబంధించి కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ అనేటువంటిది చేశాడు. కొన్ని డొనేషన్స్ అనేటువంటివి చేశాడు. శైవ మతాన్ని కూడా ఆయన మరీ అఫీషియల్ రిలీజన్ లాగా ఏమీ ఫాలో అవ్వకపోయినప్పటికీ శైవ మతాన్ని కూడా ఎంకరేజ్ చేశాడు అని ఏ బుక్ చెప్తుంది? రాజు. మరి ఇంకా అశోకుడి యొక్క కొడుకున్నాడు జలౌక అనేటువంటి వ్యక్తి. ఈ జలౌక అనేటువంటి వ్యక్తి తక్షశిల, అశోకుడు చనిపోయిన తర్వాత తక్షశిల ప్రాంతం నుంచి పరిపాలించాడు. ఈయన కాశ్మీర్ని మొత్తాన్ని కూడా పరిపాలించడం జరిగింది. ఈ జలౌకుడు అనేటువంటి వ్యక్తి శైవ మతాన్ని తీసుకున్నాడు, శైవ మతాన్ని ఎంకరేజ్ చేశాడు. ఈ కాశ్మీర్ ప్రాంతంలో శైవ మతానికి సంబంధించి ఎక్కువ ఎంకరేజ్మెంట్ చేసింది ఎవరు అంటే జలౌకుడు అనేటువంటి వ్యక్తి. జలౌకుడు అనేటువంటి వ్యక్తి. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అశోకుడు గురించి, జలౌకుడు గురించి ఎక్కడుంటుంది? రాజతరంగిణి. కాశ్మీర్ గురించి అనగానే ఏ బుక్ గుర్తు రావాలి మీకు? రాజతరంగిణి. కాశ్మీర్ గురించి, కాశ్మీర్ హిస్టరీ గురించి రాజతరంగిణి అనేటువంటి బుక్ను రాసింది ఎవరు? కల్హనుడు అనేటువంటి వ్యక్తి. ఏ భాషలో రాశాడు? సాంస్క్రిట్ భాషలో రాశాడు. ఇనీషియల్గా కాశ్మీర్ ప్రాంతంలో ఏ రిలీజియన్ ఫాలో అయ్యేటువంటి వాళ్ళు? షైవిజాన్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు. షైవిజం ప్లేస్లో తర్వాత ఇస్లాం అనేటువంటిది రావడం జరిగింది. ఇది దేనికి సంబంధించింది అంటే మత విధానం అనేటువంటిది, రిలీజియస్ కండిషన్స్కి సంబంధించింది. నెక్స్ట్ ఇది దేనికి సంబంధించింది అంటే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, వాస్తు శిల్పకళలు. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, వాస్తు శిల్పకళలు. దీని గురించి
మనం ఆల్రెడీ చెప్పుకున్నామా? ఆర్ట్ ఆర్కిటెక్చర్ అంటే మౌర్యుల యొక్క వాస్తు శిల్పకళలు అంటే నథింగ్ బట్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసినటువంటి శాసనాలే. అవి స్తంభ శాసనాలు అయి ఉండొచ్చు, లేకపోతే రాతి శాసనాలు అయి ఉండొచ్చు, లేకపోతే స్తూపాలు అయి ఉండొచ్చు, లేకపోతే గుహాలయ శాసనాలు కేవ్ ఎడిక్ట్స్ అయి ఉండొచ్చు. అంటే మౌర్యుల యొక్క ఆర్ట్ గురించి, ఆర్కిటెక్చర్ గురించి మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటివి, ఆర్ట్ ఆర్కిటెక్చర్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటివి ఏవేంటి? ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ అశోక. అంటే ఇతను అశోకుడు వేసినటువంటి శాసనాల ద్వారానే, అశోకుడు యొక్క శాసనాల ద్వారానే మనకు వాళ్ళ యొక్క వాస్తు శిల్పకళల గురించి తెలుస్తుంది. అశోకుడు వేయించినటువంటి, అశోకుడు నిర్మించినటువంటి స్తూపాస్ అనేటువంటివి, అశోకుడు నిర్మించినటువంటి పిల్లర్ ఎడిక్స్ అనేటువంటివి, అశోకుడు కన్స్ట్రక్ట్ చేసినటువంటి రాక్ ఎడిక్స్ అనేటువంటివి, అశోకుడు కన్స్ట్రక్ట్ చేసినటువంటి కేవ్ ఎడిక్స్ అనేటువంటివి, ఇవన్నీ కూడా మౌర్యుల యొక్క వాస్తు శిల్పకళ గురించే తెలియజేస్తున్నాయి. ఇవన్నీ కూడా మౌర్యుల యొక్క వాస్తు శిల్పకళ గురించే తెలియజేస్తున్నాయి. నేను ఆల్రెడీ చెప్పిన దాన్ని ఎలా రాయాలి అనేటువంటిది చెప్తాను చూడండి. మౌర్యుల యొక్క వాస్తు శిల్పకళ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఆయన వేసినటువంటి స్తంభ శాసనాలు అనేటువంటివి. మీకు స్తంభ శాసనాలు పిల్లర్ ఎడిక్స్ ఎలా కంపోజ్ చేశాడో చెప్పాం. ఎలా చేశారు? ఒక పెద్ద రాయిని పిల్లర్ షేప్స్ లేకి తీసుకొచ్చేటువంటి వాళ్ళు, ఒక్కొక్క పిల్లర్, ఒక్కొక్క స్తంభం అనేటువంటిది ఒక 50-60 టన్నుల బరువు ఉంటుంది ఒక్కొక్క పిల్లర్. ఒక చోట ఆ స్తంభాలన్నింటినీ కూడా ప్రిపేర్ చేసి వాటిని వివిధ ప్రాంతాల్లోకి షిఫ్ట్ చేసి అక్కడ పిల్లర్స్ అనేటువంటి వాటిని నిలబెట్టేటువంటి వాళ్ళు. ఆ పిల్లర్ని ఏమని పిలిచాం? కాలం అని పిలిచాం. దానిపైన, ఆ స్తంభం పైన ఒక యానిమల్ షేప్డ్ సింబల్ అనేటువంటిది, ఒక రాతినే జంతువు ఆకారంలోకి మార్చడం జరుగుతుంది. దానిని ఏమని పిలిచాం? క్యాపిటల్ అని పిలిచాం. ఒక్కొక్క స్తంభం పైన ఒక్కొక్క రకమైనటువంటి యానిమల్ షేప్డ్ క్యాపిటల్ని పెట్టడం జరిగింది. మీకు కొన్ని క్యాపిటల్స్ గురించి చెప్పుంటాను. రుమ్మిండై స్తంభశాస్త్రం పైన ఏ క్యాపిటల్ పెట్టాడు? హార్స్ క్యాపిటల్ని పెట్టాడు. రామ్ పూర్వ స్తంభశాస్త్రం పైన బుల్ షేప్, లౌరియా నందన్ గారి పైన సింగిల్ లయన్, సారనాథ్ పైన 4 లయన్స్ అనేటువంటివి, సారనాథ్ పైన